Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ వీడియోలో నేను నార్మల్ ఒక వ్యక్తి నార్మల్గా ఒక పీసీ బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఏమేం కాంపోనెంట్స్ ఉండాలి, ఎంత ర్యామ్, ఎంత ప్రాసెసర్, ఎంత డిస్ప్లే, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్. లెట్స్ బిగిన్ అవర్ షో. అనేది నేను ఏ కాంపోనెంట్స్ కావాలి అనేది నేను ఆ వీడియో చేసి ఉంచాను. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి మీరు ఇక్కడికి వస్తే వాట్ ఈస్ వాట్ అనేది ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇది నార్మల్గా ఒక పర్సన్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏ స్పెసిఫికేషన్స్ ఉండాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి ఇది నార్మల్ డెస్క్టాప్ అండ్ మనకి గేమింగ్ డెస్క్టాప్ బిల్డ్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి, అండ్ నెక్స్ట్ మనకి ఎడిటింగ్ డెస్క్టాప్స్ కావాలి అని అనుకుంటే ఏమేమి ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఆ వీడియోస్ కానీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మనకి లాస్ట్లో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేసుకుంటే నేను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. సో ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. మనకి నార్మల్ ల్యాప్టాప్ బిల్డ్ చేసుకోవాలి, మన నార్మల్ డెస్క్టాప్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఇంచుమించుగా 30,000 to 35,000 రూపీస్ వరకు కూడా మనకి ఈ మధ్యలో కాస్ట్ అవుతుంది. ఓకే, మనం ఏమేమి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎలా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనకి మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అనేది మనకు కావాలి. మదర్ బోర్డ్ ఏ కంపెనీ మంచి తయారు చేస్తుందని అంటే మనకి కింద డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ మీకు పర్ఫెక్ట్గా ఒక డిస్క్రిప్షన్లో రాసించేసాను. మీకు అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రాసుకొని మీరు వెళ్ళి నార్మల్ ఆప్ స్టోర్లో కూడా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మనకి మదర్ బోర్డ్ అనేది అవసరం. సో మదర్ బోర్డ్లో మనకి బాగా మంచి పాపులర్ ఏంటి అని అంటే ఎసూస్ మనకి మంచి మదర్ బోర్డ్స్ అనేది తయారు చేస్తూ ఉంటుంది. అండ్ గిగాబైట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి కానీ సో అందరూ మీరు ఎసూస్ ప్రిఫర్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్రాసెసర్ ఎంత ఉండాలి అని అంటే మీరు చేసే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో మీకు i3 సరిపోతుంది. ఎవరైనా i5 వెళ్ళాలి అని అనుకుంటే i5 వెళ్ళొచ్చు, కానీ ప్రాసెసర్ వల్ల ఇంకా ఎక్కువ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రాసెసర్ మెయిన్ రేట్ ఎక్కువ ఇక్కడ. మనకి పెంటిఎం నార్మల్గా మనకి బ్రాండెడ్ ల్యాప్టాప్స్లోకి వచ్చేసరికి ఇదే రేట్లో మనకి పెంటిఎమ్, ఆక్టో కోర్ ఇలాంటి చాలా చెత్త ప్రాసెసర్లు అనేవి మనకి ఇస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎక్స్పాండబుల్ కూడా మనం చేసుకోవచ్చు. సో i3 ప్రాసెసర్ మీరు తీసుకోండి. అండ్ ఎవరైతే ర్యామ్ అడుగుతూ ఉంటారు, సో దానికి మీకు రీడర్స్ అయితే అంటే ఏదైనా జస్ట్ పీడిఎఫ్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే 2GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ ఓన్లీ రీడింగ్ పర్పస్ కోసం అయితే. లేదు కొంచెం నార్మల్గా వాడతామని అనుకుంటే మీరు 4GB ర్యామ్ అనేది మీరు తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి స్టోరేజ్ HDD మనకు సరిపోతుంది, SSD వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో SSDs అనేది ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఆప్టికల్ డ్రైవ్ వచ్చేసరికి మనకి CD డ్రైవ్, DVD డ్రైవ్ అనేది మనకి దొరుకుతుంటుంది. ఇందులో మనకి LG అనేది మ్యాక్సిమం మోస్ట్ ప్రిఫరబుల్ అది. సో LG మీరు DVD రైడర్ మీరు తీసుకుంటే మీకు OS వేసుకోవడానికి కానీ దేనికైనా మీకు యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ మనకి GPU. గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉండాలి అని అంటే మన మదర్ బోర్డ్కి ఇంచుమించుగా ఇంటెల్ అనేది ఇంటిగ్రేట్ చేసిస్తాడు. సో అది 850 520 ఇలాంటి మనకి మరి చూసి కొనుక్కోండి. సో ఇంటెల్ ఇచ్చే మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేది మనకు సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేసి వేయాల్సినంత అవసరం అయితే ఉండదు వీటికి. సో వేసుకుందాం అనుకుంటే 2GB గ్రాఫిక్ కార్డ్ అనేది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి సౌండ్ కార్డ్స్ కానీ వీడియో కార్డ్స్ కానీ మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బ్రాండ్ అక్కడ, ఇవి కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కీబోర్డ్, మౌస్ మనకి లాగైటిక్ చాలా బాగుంటుంది వాడడానికి. సో ఎవరైతే టైపర్స్ ఉన్నారో టైపర్స్కి వేరే విధంగా లెనోవోడు ఖచ్చితంగా వీళ్ళందరికీ వేరే విధంగా చేసేస్తాడు. న్యూమరిక్ కీప్యాడ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. న్యూమరిక్ కీప్యాడ్ ఏంటి అని అంటే మీకు కీప్యాడ్ యొక్క సైజ్ పెరుగుతుంది. మీకు పైన F1 F2 ఇవి ఉన్నాయి కదా, సో అలానే కాకుండా ఈ సైడ్ కూడా మీకు న్యూమరిక్ ప్యాడ్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి మానిటర్ ఏం తీసుకోవాలి అనుకుంటే మనం డెల్ తీసుకోవచ్చు, HP తీసుకోవచ్చు, LG తీసుకోవచ్చు, అండ్ ఎప్సామ్ అని మనకి మంచి బ్రాండ్ అది కూడాను. సో ఎప్సామ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటిలో ఏది బెస్ట్ అని అంటే మీరు ఏది తీసుకున్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు. నార్మల్గా వచ్చేసరికి 5,000 నుంచి ఉన్నాయి, మనకి తోషిబా చాలా రకాలు ఇవి ఉన్నాయి. కాబట్టి మనకి 5,000లో ఏది వస్తే అది తీసుకోండి. సో 5,000 మించి మీరు డిస్ప్లే మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. ఈ స్పెసిఫికేషన్స్తో డిస్ప్లే చాలా ఎక్కువ. మీకు HD రెడీ డిస్ప్లే అయినా సరే ఓకే. అండ్ UPS అనేది మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఇన్వర్టర్ కానీ ఏమైనా ఉంటే సో పెద్దగా ఏమీ అవసరం ఉండదు. ఇంకా మనకి చూసినట్లయితే కేస్ ఉంటుంది కదా, మనకి జీబ్రానిక్స్ బాగుంటుంది కేస్ అనేది. సో కేస్ ఎంత తక్కువగా ఉంటే మీకు అంత మంచిది. మీరు బాగా హైట్ ఉన్న వీటిని తీసుకుంటూ ఉంటారు, వీటికి హైట్ ఉన్న ప్రాబ్లం లేదు, లేకపోయినా పర్లేదు. టవర్ స్పీకర్స్ అయినా కొంతమంది తీసేసుకుంటుంటారు, టవర్ స్పీకర్స్ లాగా ఉంటాయి.
సో అలాంటి CPU కూలర్స్ అంటారు వాటిని. సో అలాంటి కేసెస్ ఏమైనా వేసుకుందాం అనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే జీబ్రానిక్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. అది 1300 1500 ఈ లోపలే ఉంటుంది మనీ కూడా. కాబట్టి ఎవరైనా తీసుకుందాం అనుకుంటే నార్మల్ అసెంబ్లింగ్ డెస్క్టాప్ అనేది తీసుకుందాం అనుకుంటే మీరు ఈ స్పెసిఫికేషన్స్తో ఉన్నది మీరు తీసుకోండి. అండ్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్. కీప్ స్మైలింగ్, షైనింగ్ ఆఫ్. బాయ్. Like, share, subscribe the new TEDMED channel for the more update like these videos.